అక్షయ్ అయితే ఫుల్‌గా తాగేసి ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూసి అవని ఏంటండి? ఏంటి మీరిలా ప్రవర్తిస్తున్నారు? అనేదో అంటూ ఉంటుంది. ఆ మాటలకి దీనంతటికి కారణం నువ్వే. నువ్వే ఇదంతా చేస్తున్నావు. తమ్ముడు, తమ్ముడు అని చెప్పేసి ఆ భరత్ గాడిని ఏడిపించావు కదా! తమ్ముడైతే నువ్వు అంత ఇంట్రెస్ట్‌తో వాడిని ఏడిపించేవాడు దానివి కాదు. వాడు నీకు తమ్ముడు కాదు. వాడు నీకు ఇంకేదో అయ్యుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి అవని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు? అసలేం జరిగింది? అనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక వాడు నీ తమ్ముడైతే నువ్వు అంత తపన పడుకునేవాడివి కాదు. ఏదో ప్రయత్నించేదానివి, అవ్వకపోతే మానేసేదానివి. కానీ వాడు నీ తమ్ముడు కాదు అని అంటూ ఉంటుంది. లేదు వాడు నా తమ్ముడే అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటుంది. వాడు నిజంగా నా తమ్ముడే. ఒకే అమ్మకు పుట్టిన అక్క తమ్ముళ్ళం మా ఇద్దరం అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంది. నాకు తమ్ముడే కాదు అమ్మ కూడా ఉంది అని చెప్పేసి అవని అయితే చాలా గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్షయ్ అలా షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. ఏంటి నీకు నిజంగా అమ్మ కూడా ఉందా అని అంటే, అవును నాకు నిజంగా అమ్మ కూడా ఉంది. అమ్మ, తమ్ముడు ఇద్దరూ ఉన్నారు అని చెప్పేసి అవని చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి అక్షయ్ అయితే అలా షాక్ అయ్యి చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఏంటి అవని చెప్పింది నిజమేనా అని చెప్పేసి అలా చూస్తూ అవని కాసేపు చూస్తూ ఉంటాడు. ఇక అవని అలా చెప్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే భలే నాటకం ఆడుతున్నావు. ఇది మరొక డ్రామా అని చెప్పేసి క్లాప్స్ కొడుతూ అవనినైతే అంటూ ఉంటాడు. మళ్ళీ ఇంకో డ్రామా స్టార్ట్ చేసావా అంటే, కావాలంటే పదండి నేను ప్రూఫ్ చూపిస్తాను. మీకు నిజం బయట పెడతాను పదండి అని చెప్పేసి అవని అయితే అక్షయ్‌ని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అలా హాస్పిటల్‌కి అవని అయితే అక్షయ్‌ని తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మని, తమ్ముడిని చూపించాలనైతే వాళ్ళ అమ్మ దగ్గరికైతే వెళ్తూ ఉంటుంది. రండి లోపలికి అని చెప్పేసి లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అలా లోపలికి తీసుకొని వెళ్తుండగా ఇదండి మా అమ్మ అని చెప్తే, ఏది మీ అమ్మ అని చెప్పేసి అక్షయ్ అయితే అడుగుతూ ఉంటాడు. ఏది మా అమ్మ అని చెప్పేసి అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. నువ్వు బాగానే నాటకాలు ఆడావు. ఇప్పుడు ఇంకో స్టోరీ అల్లడానికి చూస్తున్నావా? ఏంటి నీకు నేను ఎర్రోడిలా కనిపిస్తున్నానా? పిచ్చోడిలా కనిపిస్తున్నానా? అని చెప్పేసి అవనితో అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్షయ్ అయితే చాలా దారుణంగా అవనిని అంటూ ఉంటాడు. ఇక అవని అయితే ఏం చేయలేక అక్షయ్ కసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ ఏమైందో అని అయితే కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటుంది.